ఆయన నిర్ణయమే. ఆ రోజు 2016లో నోట్లు రద్దయినందుకు కారణం కూడా ఉన్నదండి. అంటే ఈ రో ఆ రోజుకి హుండీలో 50 కోట్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. 500, 1000 రూపాయల నోట్లు అవిని. కానీ ఆ రోజు 50 కోట్ల కోసం చూడలేదండి. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తా అంటాడు. అలాగే ఆ రోజు నరేంద్ర మోడీ గారి విషయంలో అంటే ఆయన చొరవ తీసుకొని రోడ్లు రద్దు చేయడానికి ముందుకు సాగిస్తారు. దానికి కారణం కూడా ఈ మధ్య మీరు దురంధర్ మూవీ చూసున్నట్లయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన 60,000, 70,000 కోట్లు టెర్రరిస్టులకి అవకాశం అంటే వాళ్ళకి అవకాశం కల్పించేటట్టుగా కాకుండా వాళ్ళని అరికట్టడానికి ఆ రోజు మన దేశంలో ఉన్న ప్రజలను కాపాడడం కోసం అసలు ముఖ్యంగా ఆ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు నల్లధనం కూడా ఒక కారణం. సో ఆ రోజుని గురించి ఆలోచిస్తే ఆ రోజు 50 కోట్లు అనేది చాలా చిన్న సమస్య. అలాగే కాకుండా అందరికీ కూడా రద్దయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే ఇచ్చారండి. ప్రతి ఒక్కరు నోట్లు మార్చుకోవడానికి సమయం ఇచ్చారు. దానికి ఆధారంగా ఎంత ఉంటే డబ్బు అంత మార్చుకొని వాళ్ళు వైట్ మనీ అదే వాళ్ళు మనీ ప్రజెంట్ ఉన్న మనీకి కరెన్సీ మార్చుకోవడానికి చేశారు. కానీ ఆ టైంని కూడా ఉపయోగించుకోకుండా వాళ్ళ కొంతమంది ప్రజలు ఉన్నారు, బ్లాక్ మనీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు మార్పిడి చేయకుండా వాళ్ళ దాంట్లో ఉంచుకొని తర్వాత ఇంకా డబ్బులు పనిచేయట్లేదు అని చెప్పేసి దేవుడికి హుండీలో వేయడం మొదలుపెట్టారు. సో దాన్ని మనం ప్రతిదీ పరిజ్ఞానంలో తీసుకోకూడదండి. అయితే కూటమి ఇది కూడా ఆలోచించి అప్పుడున్న 50 కోట్ల నుంచి ఇప్పుడు ఏదైతే 400 కోట్లకి చేరిందో దాన్ని కూడా మొదటగా 2,000 రూపాయల నోట్లని 2023 తర్వాత దాన్ని కూటమి ప్రభుత్వం ఆర్బీఐతో చర్చలు జరిపించి ప్రతి నెల 35 లక్షల మార్పిడి చేసే విధంగా ముందుకు సాగుతుంది. ఇలాగే మిగతా కూడా త్వరలో పరిష్కారం అవుతుంది అనేసి ఆశిస్తున్నామండి. దానికోసం కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఓకే ఓకే అనిల్ గారు. బండారు రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మనం కొన్ని అంశాలు మనం కానీ మాట్లాడితే ఎస్పెషల్లీ ఆర్బీఐ చట్టంలో ఒకటి ఉంది. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం సెక్షన్ 28లో చెడిపోయినటువంటి నోట్లను విలువను తిరిగి పొందే హక్కు ఒక వ్యక్తికి స్వతహాగా లేకపోయినప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంకు నోట్ రీఫండ్ రూల్స్ 2009 ప్రకారం మార్చుకోవచ్చు అనేటటువంటి కొన్ని నిబంధనలు